హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు నేను కొత్త ఆవకాయ వేసాను కదా, దాంతో తినేసి ముద్దపప్పు పెరుగు తాలింపు పెరుగు ఆవకాయతో ఫస్ట్ నేను ఇంకా దీన్ని మార్చలేదు, ఇంకా 2 days సన్లైట్లో పెట్టాలి కదా, కాబట్టి నిన్న వేసాను. ఈరోజు ఆవకాయ స్టార్ట్ చేస్తాను. ఆవకాయ వేసుకొని ముద్దపప్పు వేసుకొని తింటే ఉంటుంది చూడు. చూసారా ఎంత బాగుంది ముద్దపప్పు కాంబినేషన్, దీనికి సూపర్, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మళ్ళీ ముద్దపప్పు పెరుగుతో తిందాం ఆవకాయ వేసుకొని. చూసారా, మీరు కూడా రండి తిందాం. ఎంత బాగుంది ఆవకాయ. ఇది వీడియో పెడతాను నేను, ఆవకాయ ఎలా వీడియో ఆల్రెడీ తీసాను, పెడతాను. ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. కాస్త నెయ్యి వేసుకొని సూపర్గా ఉంటుంది ఆవకాయ ముద్దపప్పు. మీరు ఎవరికైనా ఇలా చేసుకొని తినే అలవాటు ఉంటే కామెంట్ చేయండి. బట్ నేను మాత్రం ఆవకాయ ముద్దపప్పు వేసుకొని హ్యాపీగా తింటాను అన్నమాట. సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముద్దపప్పు ఆవకాయ పెరుగు, తాలింపు చేసిన పెరుగు. పెద్దవాళ్ళు చెప్తారు కదా, ముద్దపప్పు ఆవకాయ పెరుగు తినాలా, దాని ముందర మటన్ చికెన్ కూడా దేనికి వేస్ట్, దాని ముందర కూడా. నా ఒపీనియన్ ముద్దపప్పు మామిడికాయ. పప్పు ముద్దపప్పుతో అయిపోయింది కదా, తిరగబడి పెరుగు అన్నమాట. పెరుగు, దీంతో ఆవకాయ, దీంతో కూడా ఆవకాయ మిక్స్ చేసి కొద్దిగా ఇది అన్నమాట కర్డ్ రైస్ ఆవకాయ. పప్పు ఇలా పక్కన వేసుకొని ఇలా బాగుందండి. మీరు ట్రై చేయండి ఒకసారి. దాని